శ్రీ గురుభ్యో నమః. మన జాతక చక్రంలో 12 గడులలో ఒక్కొక్క గడిలో కొన్ని భావాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. దానిని పరిశీలించి మనకు ఫలితం చెప్పడం జరుగుతూ ఉంటుంది. జాతక చక్రం జన్మ కుండలిలోని ద్వాదశ భావాలలో ఏ స్థానంలో ఏ ఏ అంశాలు ఉంటాయి, వాటి తాలూకు ఫలితాలను ఎలా సూచిస్తాయో వాటి యొక్క వివరాలను పట్టిక ద్వారా మనం గమనించవచ్చు. ఈ జన్మ కుండలిలో 12 గళ్ళు ఉంటాయి. ఇవి 12 రాశులకు ప్రతీక. ప్రతి రాశి యొక్క భావం మనిషి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ప్రథమ భావం, దీనిని లగ్నం అని కూడా అంటారు. ఈ స్థానంలో వ్యక్తి యొక్క శరీర సౌష్ఠవం, వాత, పిత్త, కఫ తదితర లక్షణాలు, శారీరక లక్షణాలు, రంగు, రూపం, వారి ఆయుష్, వారి అపూర్వ స్థితి, సుఖదుఖాలు, అలాగే జాతకుని యొక్క ఆత్మవిశ్వాసం, అహంకారం, మానసిక భావాలు మొదలైనవి తెలుస్తాయి. ద్వితీయ భావం, దీనిని ధనభావం అని కూడా అంటారు. దీంతో జాతకుని యొక్క ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పరిస్థితి, కళ్ళు, వాక్కు, ఆహార పానీయాలు, ప్రాథమిక చదువు, సంపద మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు. తృతీయ భావం, ఇది జాతకుని పరాక్రమం, వారి యొక్క బలం, వారి తరపున చిన్న తమ్ముడు, చెల్లెలు, నౌకర్లు, ధైర్యం, కంఠం, శ్రవణం, భుజాలు, చేతులు మొదలైన వాటి గురించి తెలుపుతుంది. చతుర్థ భావం, ఇది జాతకుని యొక్క మాతృస్థానాన్ని సూచిస్తుంది. దీంతో జాతకుని తల్లి ఆరోగ్యం, ఆమె యొక్క సుఖం, గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, తోటలు, భూమి సంపద, మిత్రులు, ఛాతీ, ఉదర సంబంధిత రోగాలు, వారి యొక్క మానసిక పరిస్థితి మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు. పంచమ భావం, ఇది జాతకుని సంతాన భాగ్యం గురించి తెలుపుతుంది. పిల్లల ద్వారా లభించే సుఖం, విద్యాభివృద్ధి, ఉన్నత చదువులు, వినయ విధేయతలు, దేశభక్తి, జీర్ణక్రియ, కళలు, రహస్య శాస్త్రాల పట్ల ఇష్టం, ఆకస్మిక ధనలాభం, ప్రేమ వ్యవహారాలు, కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగం మొదలైన వాటి గురించి పంచమ భావం ద్వారా తెలుసుకోవచ్చు. షష్టమ భావం, దీని ద్వారా శత్రువులు, రోగాల గురించి తెలుసుకోవచ్చు. జాతకునికి శత్రువులు, రోగాలు, భయం, ఒత్తిడి, కలహాలు, అత్తమామల యొక్క సుఖం, జననాంగాల రోగాలు మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు. సప్తమ భావం, వివాహ సౌఖ్యం, పడక సుఖం, జీవిత భాగస్వామి యొక్క స్వభావం, వ్యాపారం, భాగస్వాములు, కోర్టు వ్యవహారాలు, కీర్తి ప్రతిష్టలు మొదలైన వాటి గురించి ఈ సప్తమ భావం ద్వారా తెలుసుకోవచ్చు. దీనిని వివాహ స్థానం అని కూడా అంటారు. అష్టమ భావం, ఇది జాతకుని యొక్క మృత్యువు గురించి తెలుపుతుంది. దీంతో ఆయుష్ నిర్ధారణ, దుఃఖం, ఆర్థిక స్థితి, మానసిక పరమైన కష్టాలు, జననాంగాల వికారాలు, అనుకోకుండా ఎదురయ్యే విపత్కర పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు. నవమి భావం, ఇది జాతకుని భాగ్యస్థానం. ఈ భావం వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి, భాగ్యోదయం, బుద్ధి, గురువు, విదేశీయానం, రచయిత అయ్యే సూచనలు, తీర్థయాత్రలు, సోదరుని భార్య గురించి, రెండవ వివాహం గురించి మొదలైన వ్యవహారాలను తెలియజేస్తుంది. దశమ భావం, దీనిని కర్మస్థానం అని కూడా అంటారు. దీంతో పదవులు, ప్రతిష్టలు, యజమాని తత్వం, సామాజిక గౌరవం, జాతకుని యొక్క కార్యదక్షత, తండ్రి సుఖం, ఉద్యోగం, పని, చట్టాల ద్వారా లాభాలు, మోకాలి నొప్పులు, అత్తగారు మొదలైన
వాటి గురించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఏకాదశి భావం, దీనిని లాభభావం అని కూడా అంటారు. దీంతో మిత్రులు, కోడలు, అల్లుళ్ళు, పురస్కారాలు, లాభాలు, ఆదాయ వ్యవహారాల గురించి తెలుసుకోవచ్చు. ద్వాదశ భావం, ఇది జాతకుని ఖర్చుల గురించి తెలుపుతుంది. దీంతో జాతకుని అప్పులు, నష్టాలు, విదేశీ ప్రయాణం, సన్యాసం, అనైతిక వ్యవహారాలు, గుప్త శత్రువులు, పడక సుఖం, ఆత్మహత్య, కారాగార శిక్ష తదితర వివరాల గురించి తెలుసుకోవచ్చు. స్వస్తి, శుభమస్తు.